ఈ శ్రీకృష్ణ రహస్యం. మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివిన వారికి అలాంటి శ్రీకృష్ణుని పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ద్రౌపది పిలిస్తే గాని కృష్ణుడు రాకూడదా? ధర్మరాజుని జూదానికి వెళ్లకుండా కృష్ణుడు ఆపి ఉండవచ్చు కదా? సుయోధనుడు శకునితో ఆడించినట్టు ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా? ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా? ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగానే వస్తాయి. వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మనకు కాదండోయ్, శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్ధవుడికి. మహాభారతం చివర్లో శ్రీకృష్ణుని ఉద్ధవుడు ఈ ప్రశ్నలే అడిగాడు. ఉద్ధవుడు ఏం ప్రశ్నలు అడిగాడు, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చూద్దాం. ఉద్ధవుడు: మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు, లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండవచ్చు కదా? కృష్ణుడు: ఉద్ధవ, గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు. తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది. కానీ అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతడు పిలవలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. అతని ప్రార్థన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా? ఉద్ధవుడు: అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా? కృష్ణుడు: జీవితంలో జరిగే ప్రతీదీ కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను. కానీ మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను. ఉద్ధవుడు: అంటే మా పక్కనే ఉండి మేము కష్టాల్లో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతూ ఉంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా? కృష్ణుడు: ఉద్ధవ, ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవు? కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలీదు అనుకుని ప్రతీదీ చేస్తుంటారు. అందుకే ఇబ్బందుల్లో పడతారు. అది కృష్ణుడు చెప్పిన రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు. పూజలు ఏమీ అవసరం లేదు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడని గుర్తుంచుకుంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం. Like and subscribe Eagle Media Works.